రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. పరిగెత్తడానికి మొదటిది ఆత్మ సంబంధమైన విగ్రహారాధన అయిన ధనాపేక్ష అయితే, రెండవదిగా మన జీవితంలో అడ్డుకుంటున్న మన పరుగును తగ్గించే, మన యొక్క గురిని, మన యొక్క పరుగును బలహీనపరిచే మరి ఒక కార్యం కూడా ఉంది. అవి కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. మన ఎదుట ఉంచబడిన పందయములో ఓపికతో పరిగెత్తదము. గట్టిగా చెప్పండి. మనకంటూ ఒక పందయం ఉంది. ఈ పందయంలో మీరు పరిగెత్తాలంటే బైబిల్లో రాయబడి ఉంది, విగ్రహారాధనని ధనాపేక్షను మాత్రం విడిచిపెట్టడమే కాకుండా రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. అంటే మన దృష్టిలో అలవాట్లో కొన్ని పెద్ద పాపాలు ఉన్నాయి, అవి మనం చేయకపోవచ్చు. లైక్ ఎలాగంటే మర్డర్, నరగచ్చా, నువ్వు నరగంతకుడు కాకపోవచ్చు, ఒక వ్యభిచారం చేయకపోవచ్చు, లేకపోతే దొంగతనం చేయకపోవచ్చు. ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలు. వీటన్నిటిపైన మనకు ఒక అవగాహన ఉంది కాబట్టి మనం భయపడతాం చేయటానికి. కానీ ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, నీ యొక్క పరుగు పందెయాన్ని ఆపేది ఏదంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఈజీగా పడగొట్టే పాపం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటో మీకు చెప్తున్నాను. నన్ను అందరూ పొగడాలి, నాకు దండలు వేయాలి, నాకు సాల్వ కప్పాలి. అతనికి కప్పారు, నన్ను కప్పలేదు, నాకు కప్పలేదు. నేను ఇంత మంచి కార్యం చేస్తున్నా, నన్ను పొగడట్లేదు. నువ్వు పొగడకపోతే నాకు నేనే పొగడుకుంటాను. నా చదువు ఇంత, నేను ఇంత సమర్పించుకున్నాను, ఇన్ని వదిలేసి వచ్చాను, నా లాంటి భక్తులు లేరు, నా లాంటి పరిశుద్ధులు లేరు, నా లాంటి గొప్ప వాళ్ళు లేరు. దేవుడు అంటాడు, ఛీ, నీ మురికి వస్త్రం, నీ సొనిది తీసి బయటపడే అంటాడు దేవుడు. నీ యొక్క గొప్పతనం మీది, నీ యొక్క సేవ మీది, నీకు దేవుడిచ్చిన మంచితనం మీది నీకు నీవే గర్విస్తే ఆ గర్వమే రేపు నిన్ను పతనం చేసేస్తాయి, నీ వేగాన్ని తగ్గించేస్తాయి. ఈరోజు ఇదే సాతాను గాడు చేస్తున్నాడు. మన పరుగును, మన వేగాన్ని తగ్గిస్తున్నాడు, ఆపుతున్నాడు. ఆపటం కాదు, ఆపితే మనం మేలుకుంటాం. ఒకేసారి ఆపేస్తే మేలుకుంటాం. అర్రే, నా ప్రయాణం ఆపుతావా అని గద్దించడానికి ప్రయత్నం చేస్తాం. వాడేం చేస్తున్నాడంటే ప్రయాణాన్ని పూర్తిగా ఆపకుండా నీ వేగాన్ని స్లోగా ఆపకుండా వస్తున్నాడు. ఈరోజు సువార్తను మరిచి, మోకాల అనుభవాన్ని మరిచి, కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మరిచిపోయినట్టుగా సాతానుగాడు అనేక రకాలు చట్ట మన శరీర కోరికలకు సంబంధించిన అనేక విషయాలు రేకెత్తుతా ఉన్నాడు సాతానుగాడు. సుఖభోగ జీవితం, దేవుడు మన అవసరాలు తీర్చేవాడు. ఈరోజు ఇక్కడ ఏసీ ఉంది, ఇది ఏసీ సుఖభోగ జీవితం కాదు. టీవీలో రికార్డ్ అవుతున్నాయి, నేను ఫ్యాన్ పెట్టుకుంటే మొత్తం చెమట గారిపోతూ ఉంటాయి. అందుకొరకు ఒక 25,000 రూపాయలు పెట్టి ఎవరో ఏసీ కొని ఇచ్చారు. ఇది సుఖభోగ జీవితం కాదు. నేను వాచ్ కట్టుకున్నాను, ఇది సుఖభోగ జీవితం కాదు. టై కట్టుకున్నాను, సుఖభోగ జీవితం కాదు. కానీ ఈ శరీరాన్ని తృప్తిపరచడానికి కోసం మిదమించిపోయి ఖర్చులు పెట్టుకుంటా సుఖభోగ జీవితం, తిండి కోసం, వాటి కోసం, వీటి కోసం, బట్టల కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతూ సుఖభోగ జీవితం అనేది నీ వేగాన్ని, నీ యొక్క శక్తిని ఆపుతున్నాయి. అది సులువుగా చిక్కులు పట్టే పాపంలోనికి వస్తాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపం నీ వేగాన్ని ఆపుతుందనే విషయాన్ని మర్చిపోబాకు. గట్టిగా చప్పట్లు కొడుతూ
ఆల్ ద వేస్ట్ ఆఫ్ టైమ్స్. మనం ఎంత ఎక్కువ వేస్ట్ ఆఫ్ టైం చేస్తున్నామో అవి కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపమే. మొబైల్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేకపోతే వేస్ట్గా మాట్లాడటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం, ఇవంతా దేవుని బిడ్డలారా నీ వేగాన్ని ఆపుతున్నాయి, నీ స్పీడ్ని ఆపుతున్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపవి. ఇవన్నీ పాపలాగా కనపడదు. మొబైల్లో మాట్లాడటం పాపం ఎలాగవుతాయి, ఫేస్బుక్లు చూడటం పాపం ఎలాగవుతాయి. ఇది పాపం కాదు. దాని మీదే మనసు పెట్టి ఇంకా తెల్లవారు మొదలుకొని రాత్రి దాకా దాని మీదే సమయం గడుపుతూ ఉంటే నీ వేగం తగ్గిపోతాయి, నీ స్పీడ్ తగ్గిపోతాయి. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి దాకా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే గంటలు గంటలుగా చెత్త మాటలు, పనికిమాలి మాటలు మాట్లాడుతూ ఉంటే నీ వేగం తగ్గిపోతాయి. మాట్లాడింది ఏదైనా కావచ్చు, కానీ నీ వేగాన్ని అది ఆపుతున్నాయి. విస్తారమైన మాటలు దోష లేకుండా మానదని బైబిల్ చెప్పలేదా? నీ వేగాన్ని అవి కూర్చివేస్తాయి, అణిచివేస్తాయి, నీ మంటను ఆర్పేస్తాయి, నీ భారాన్ని దంచివేస్తాయి. అవి నీ పరుగును ఆపేది మొదటిగా విగ్రహారాధన అన్నాను. రెండోది ఏమన్నానంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నాను. మూడోది అంటున్నాడు ప్రతి భారమును. భారం కూడా నీ వేగాన్ని ఆపేస్తాయి. నువ్వు పాపం చేయకపోవచ్చు, కానీ ఈ భూ సంబంధమైన భారము, ఆలోచనలు, బాధలు నీ మైండ్లో ఉండకూడదు. బైబిల్లో రాయబడి ఉంది 2 కొరింథీ పత్రిక 7:10లో దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము. ఈ మాట అంటే ఏంటి? లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును, మరణమును కలుగజేస్తుంది. రోమా పత్రిక 6:23లో పాపానికి వచ్చే జీతం మరణం. ఇక్కడ 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో లోక సంబంధమైన దుఃఖం కూడా మరణాన్ని తీసుకుని వస్తుంది. నాకు ఇల్లు లేదు, సొంత మందిరం లేదు, ఆలోచించడం తప్పు కాదు, కానీ అదే నీకు ఏమైపోకూడదంటే భారం అయిపోకూడదు. నాకు డబ్బు లేదు, నాకు అందరిలాగా ఆస్తి లేదు, అందరిలాగా నాకు విశ్వాసం లేరు, అందరిలాగా నేను సుఖంగా ఉండలేకపోతున్నాను, అందరిలాగా కారు లేదు, అది లేదు, ఇది లేదు అంటూ నీ మనసులో దిగులు పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే అది నీ వేగాన్ని ఆపేస్తాయి. పరుగు పందెంలో ఉన్న వాళ్ళు చూడండి ఎంత శరీరాన్ని నలిపేస్తున్నారో. పరుగు పందెంలో ఉన్న వాళ్ళు మాత్రం కాదు, సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు చూడండి ఎంత జాగ్రత్తలు పడతారో. ఏది పడితే వాళ్ళు తినరు. ఎందుకంటే మొన్న ఒక అతను సినిమాలో నుండి రక్షించబడిన అతను మెడ్రాసులో చెబుతున్నాడు సాక్ష్యం. నీతో సినిమా యాక్టర్తో పని ఉందంటే అతన్ని దెయ్యంలాగా చూస్తారంట, అతనితో పని లేదని తెలిస్తే దెయ్యంలాగా చూస్తారంట. అదే సినిమా ఫీల్డ్ అంట. ఎక్కడ దెయ్యంలాగా చూస్తే వాళ్ళకి డబ్బు రాదేమో అనుకొని ఇంకా తిండి మానేసి లిమిట్గా తినటం, ఏది తాగాల అవే తాగటం, శరీరాన్ని పక్కాగా ఉంచుకుంటున్నారు. ఎందుకంటే భారం ఎక్కువైపోయింది అనుకోండి, ఒళ్ళు ఎక్కువైపోయింది అనుకోండి, మోయలేరు, పరిగెత్తాలి. ఇంకా సినిమా అంటే మామూలు విషయం కాదు. ఒక్క డైలాగ్స్కు 100 సార్లు తిప్పుతాడు వాడు. ఒక్క మాట మాట్లాడడానికి 100 సార్లు తిప్పుతారు. మరలా చెప్పించి దానికి ఇంతలా ఉంటే ఇంక కుదరదు. ఇంకా అంత జాగ్రత్త పడుతున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఆత్మీయంగా ఈవెన్ శారీరకంగా కూడా ఊర్లో ఉన్న గొడవలని మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాం. ఆలోచన ఈ ఆలోచనలు ఎక్కువైపోవటం బట్టి అవిశ్వాసం కూడా ఎక్కువైపోతున్నాయి, భారాలు ఎక్కువైపోతున్నాయి, ఆలోచనలు ఎక్కువైపోయి మోకాల అనుభవం తగ్గిపోతుంది. ప్రార్థన రావట్లేదు, మునుపు లాంటి కన్నీటి ప్రార్థన రావట్లేదు, ఆత్మ భారం లేకుండా పోయింది. దేవుని సన్నిధిలో రోధించి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇవన్నీ మైండ్లో గూడు కట్టుకొని ఉంది. అనవసరమైన గూడులన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకాన్ని బుల్డోజర్ తీసుకొచ్చి పడగొట్టబోతున్నాడు. ఈరోజు
నీ మైండ్లో ఒక దాడి జరగబోతుంది, పరిశుద్ధాత్మ దాడి. మైండ్లో నీ ప్రార్థన శక్తిని ఆపే, మైండ్లో నీ ప్రార్థన శక్తిని ఆపే ప్రతి భారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కూల్చబోతున్నాడు. ఈరోజు నీ ఫ్రీ అవబోతున్నావు. ఎందుకంటే నిన్ను దేవుని పక్షంగా పరిగెత్తాల్సింది నువ్వే. గట్టిగా చెప్పండి. ఇండియా గవర్నమెంట్ జరిగిన ఒలింపిక్ గేమ్స్లో బ్యాడ్మింటన్ ఆడటానికి కోసం, సింగిల్ బ్యాడ్మింటన్ ఆడటానికి కోసం సింధును పంపించింది. అలాగా దేవుడు ఈరోజు మనలను పంపించి ఉన్నాడు పరలోకం నుండి. మనము దేవుని పక్షముగా పరిగెత్తే వాళ్ళము, దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళము, దేవుని యొక్క ప్రతినిధులుగా, దేవుని యొక్క దాసులుగా మనము దేవుని కోసం పరిగెత్తాల్సిన వారము. నువ్వు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్లు లెక్క. ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఈ ఇండియా ఓడిపోయిందంటే ఏమంటారు? సచిన్ టెండూల్కర్ ఓడిపోయాడు అంటారా? ఆయన పేరు అనరు, ఇండియా ఓడిపోయింది అంటారు. నువ్వు దేవుని పక్షంగా నిలబడుతున్నావు, దేవుని కోసం పరిగెత్తుతున్నావు, దేవుని యొక్క ప్రతినిధిగా పరిగెత్తుతున్నావు. నువ్వు ఓడిపోతే పరలోకం ఓడిపోయినట్టు, నువ్వు ఓడిపోతే యేసయ్య ఓడిపోయినట్టు. కాబట్టి నీ ఓటమి చెల్లదు, నీ ఓటమిని దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. నువ్వు ప్రారంభించే పరుగును ఖచ్చితంగా తుద ముట్టించాల్సిందే. కొట్టుని గట్టిగా చేపట్ల దేవుని ఆపరిచాలి. అందరూ పరుగులు ఒక్కటే కాదు. ఒకరేమో 100 మీటర్ పరిగెత్తుతున్నారు, ఒకరేమో 1000 మీటర్ పరిగెత్తుతున్నారు, ఒకరేమో 3000 పరిగెత్తుతున్నారు, ఒకరేమో బ్యాడ్మింటన్ నిలబడి ఉన్నారు, ఒకరేమో క్రికెట్లో నిలబడి ఉన్నారు, ఇంకొకరేమో హాకీలో నిలబడి ఉన్నారు, ఇంకొకరేమో ఫుట్బాల్ నిలబడి ఉన్నారు. కానీ ఎవరి పందెంలో వాళ్ళు పరిగెత్తాలి. పరిగెత్తటము దేవుని యొక్క పిలుపు. ఈ పరుగును తుదముట్టించడము మన యొక్క పిలుపు. అది మన చేతిలో ఉన్నాయి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా నిజమే ప్రభా, కొద్ది దినాలుగా నేను అలసిపోయి ఉన్నాను, సొమ్మసిలిపోయి ఉన్నాను ప్రభా. నా పరుగులో చాలా గందరగోళాలు ప్రభా, నా సేవలో చాలా గందరగోళాలు నా మైండ్ను బ్లాక్ చేస్తున్నాయి. ప్రార్థించుకోలేకపోతున్నాను. మునుపులాగా ఈ ఆత్మీయ యాత్రలో ప్రభా మునుపులాగా నేను పరిగెత్తలేకపోతున్నాను. నా ఎక్కడో ఒక చోట్ల బలహీనత ఉంది ప్రభా, ఎక్కడో ఒక చోట్ల శోధన వెంటాడుతుంది ప్రభా, ఎక్కడో ఒక చోట్ల అయ్యా ఆటంకాలు వెంటాడుతుంది ప్రభా, ఏదో ఒక బలహీనత నన్ను వెంటాడుతుంది ప్రభా. ఈరోజు యేసు నామములో వాటిని బయటపడాలి తండ్రి. సహాయం చేయండి ప్రభా. 2 పాల అభిషేకం దయచేయండి. ఇప్పుడే నింపండి, 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 నింపండి. యేసు నామములో నింపండి ప్రభా. పరిగెత్తడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంతరాత్మ
దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దగించు అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దగించు అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమందిలో సొంత మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడు ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఇంకా 1-2 నెలల్లో మేము రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కాబట్టి మీ విరాళాన్ని వాగ్దాన భూమి కోసం ఇచ్చి మీరు తోడ్పడండి. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు, నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దినం లోపులోనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు. 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1070100100193566. IFSC కోడ్ UTIB 000107. యాక్సిస్ బ్యాంక్ టీ నగర్ బ్రాంచ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరాలకు సెల్ నంబర్స్ 8885551216 మరియు 8885551218. మార్చి 9th మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందండి. బండి మీద వెళ్తుంటే వేరే ఒక అతను వచ్చి గుద్దేశాడు. అయితే హెల్మెట్ పెట్టుకోలేదు ఈయన. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మొత్తం 3 క్లాట్స్ అయిందనమాట బ్రెయిన్లో. ఇదిగోండి 3 సర్జరీస్ అనమాట. మొత్తం స్కల్ ఓపెన్ చేశారు, క్రేనియోస్టమీ చేశారు, 2 బర్హోల్స్ చేశారు. అయితే ఈ గుడ్ ఫ్రైడే రోజు అక్కడ రాజమండ్రి వచ్చానయ్యా. సెల్ ఫోన్లో మా నాన్నగారు ఫోటో పట్టుకొని, అప్పుడైతే అసలు హోప్ లేదు అని డాక్టర్స్ అయితే మొహం మీదే చెప్పేశారు, చనిపోతారు, బ్రతకరని. కానీ మీరు ప్రేయర్ చేసిన తర్వాత పాప కూడా, కరిష్మా కూడా ప్రేయర్ చేసింది. దేవుడు మళ్ళీ వెంటనే బాబు నెక్స్ట్ మంత్ మా బాబు సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని వచ్చాడు. దేవుడు అద్భుతంగా ఈయన్ని బ్రతికించాడు అనమాట. 45 days ఉన్నారయ్యా. తిండి లేదు, ఏమీ లేదు. హాస్పిటల్లోనే ఉన్నారు, ఇండస్ హాస్పిటల్లో. కానీ దేవుడు అద్భుత రీతిగా త్రూ ప్రేయర్ ఇండస్లో ఉన్నారు. 30 days అలా ఉన్నారు. మళ్ళీ ఒక 1 week ఏమో కేర్ హాస్పిటల్లో ఉన్నారు. రోజు ప్రేయర్ ఆయిల్ అప్లై చేసేదాన్ని. డాక్టర్ గారు అన్నారు వెంకటేశ్వర స్వామి అభయహస్తం ఇవ్వాలా అని. రోజు ప్రేయర్ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే నన్ను చూసి అందరూ హేళనగా చూసేవారు. కానీ నేను వెళ్ళి మా డాడీకి అలా ప్రేయర్ ఆయిల్ అప్లై చేస్తూ ప్రేయర్ చేస్తూనే ఉండేదాన్ని. దేవుడు అద్భుత రీతిగా ఈ రోజు వెళ్ళి బ్రతికించి సాక్షిగా నిలవబెట్టాడు, సజీవుల లెక్కలో నిలవబెట్టాడు, మనుషులుగా లెక్కించాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. చూడండి, గుడ్ ఫ్రైడే నాడున ఈ సహోదరి వాళ్ళ నాన్నగారు సావు బ్రతుకులు యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ దెబ్బ తగిలి ఇదంతా బయటకు వచ్చి చాలా ఘోర పరిస్థితుల్లో డాక్టర్లు చచ్చిపోతారనగా ఐసీలో ఉన్నప్పుడు కోమాలో ఉన్నాడు అతను. కళ్ళు లేదు, చూపు లేదు, ఏమీ లేదు అసలు. అప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మా పాప కరిష్మా కూడా ప్రార్థన చేసింది. నేను ప్రవచనం చెప్పాను, మరలా దేవుడు సజీవ లెక్కలో మీ తండ్రి గారిని విశాఖపట్నం ప్రార్థనకి తీసుకుని వస్తాడని నేను ప్రవచనం చెప్పాను. ఆ ప్రవచన మేరకు ఈ రోజు సజీవ లెక్కలో ఈ బిడ్డను దేవుడు తీసుకుని వచ్చి ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి, దేవుడు ఆపరిచండి. హల్లెలూయా, దేవుడు సజీవుడు. హల్లెలూయా, చెప్పండి. యేసు మంచివాడు, నాకు ప్రాణం పోసిన యేసయ్య మంచివాడు, ఆయన గొప్పవాడు. ఇప్పుడే సావు బ్రతుకులో ఉన్న బిడ్డను దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, వీళ్ళు పైక్రాపేటలో ఉన్నారు. నేను ప్రేయర్ చేసిన 3rd month లోనే కన్సీవ్ అయ్యారంట. This couple is sharing a beautiful testimony. They were saying that after marriage for 3 years they didn't have any children, but when they came to me and I prayed and I prophesied that the Lord will open her womb. కన్సీవ్ అవగానే చాలా సంతోషపడ్డారు. So after conceiving they were rejoiced. కానీ 5th month లో వెళ్ళి చూస్తే ట్విన్స్ అని తెలిసిన తర్వాత ఆ ఇద్దరు బిడ్డలు ఒకే బ్యాక్ లో ఉన్నారు, కలిసి పుట్టబోతున్నారు. కాబట్టి
అబార్షన్ చేయించుకోండి చెప్పి డాక్టర్లు స్కానింగ్ ద్వారా చెప్పారంట. So after she conceived, she went to the doctors. The doctor examined, and the scan, it was proved that she is carrying twin babies. But a problem arose in that scan. It showed that the twin babies were in single sack. హల్లెలూయా. ఈ సహోదరి మరలా దైవజను దగ్గరికి వస్తే ఒకే బ్యాక్ లో ఉన్న బిడ్డలిద్దరూ వేరైపోనగా కానీ ప్రార్థన చేస్తే మరలా ఎప్పుడు వెళ్ళి పరీక్ష చేసుకున్నారమ్మా? మేబీ 6 months 7th month టెస్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏమన్నారు? వేరువేరుగా అయిపోయారమ్మా. చూడండి, ఒకే శాట్ లో ఉన్న బిడ్డలు వేరువేరుగా ఉన్నారు చెప్పి స్కానింగ్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. అప్పుడు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత సహోదరికి దేవుడు ట్విన్స్ ఇచ్చాడు. మరి అందమైన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడితే పరిచండి. హల్లెలూయా. So in the 5th month, she was scanned, and in the scan it was proved that she is carrying twin babies, but the twin babies were single sack. So at this junction they came to me, and I prayed that the Lord should do a miracle. So after my prayer, again they went back, and she was scanned once again, and in that scan it was proved that the twin babies were in separate sacks. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? నీకు కూడా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. Even today God is going to the miracle in your life. Hallelujah. గట్టిగా చెప్పండి ఆమేన్. చూడండి, వీళ్ళు బావగారు ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాల్లో పడి, ఆ రోగం పేరేమన్నా సిలికోసిస్ వ్యాధి అంటున్నారు. ఆ వ్యాధిని బట్టి ఆయన ఊపిరి ఆడక లాస్ట్లో హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఆయన సడన్గా ఊపిరి విడిచి చనిపోవడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు ఈ యొక్క రిపోర్ట్లో ఎక్స్పైర్డ్ అని రాశారు. ఈయన ఏం చేస్తాడంటే, ప్రభువా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థనకి, ఆ టైంలో ప్రార్థనకి వచ్చాడు. ఈ వార్త వినగానే ప్రభువా మా బావగారిని బ్రతికించాలి, అలా బ్రతికించిస్తే 45,000 రూపాయలు నేను నీకు కృతజ్ఞతగా ఇచ్చుకుంటాను, మా బావగారిని బ్రతికించండి ప్రభు ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. అంతేకాదు కొద్ది ఆఫరింగ్ కూడా ఇచ్చాడు దేవుడి యొక్క రాజ్య వ్యాప్తి కోసం. తర్వాత నేను ఇచ్చిన ప్రేయరాలు తీసుకెళ్ళాడు, నేను ప్రార్థన చేశాను. చనిపోయాడని చెప్పిన వ్యక్తి బ్రతికాడంట, స్వస్థత పొందుకున్నాడంట, ఇప్పుడు నార్మల్కి వచ్చేస్తాడని సాక్ష్యం ఇస్తున్నారు. ఒకసారి లేచినబడి చప్పట్లు కొట్టండి. డాక్టర్లు చేతులతో రాసిన ఆ చేయి రాతను చూస్తున్నాం. ఈయన హై రిస్క్తో ఎక్స్పైర్డ్ అయ్యాడని చెప్పి రాశారు. అటువంటి వ్యక్తిని దేవుడు అద్భుతంగా ఐసీలో ఉండి చనిపోయిన వ్యక్తిని దేవుడు మరలా బ్రతికించి ఉన్నాడు. దేవుడి నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. అమలాపురంలో దహించు అగ్ని ఉపవాస ప్రార్థనా కూడిక అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతెన దిగువన, అమలాపురం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణమైన కూడిక అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సెల్ 9494940074 విజయవాడలో తెలుగు రాష్ట్రాల సేవకులు మరియు నాయకులకు బెరాకా ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు అసాధారణమైన జీవన శైలిని కలిగి ఉండడానికి సెమినార్ నిర్వహించడమైనది. తేదీలు అక్టోబర్ 27, 28, 29. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ ఎజికియా ఫ్రాన్సిస్ గారు, రెవరెండ్ బెనిటా ఫ్రాన్సిస్ గారు మరియు బెరాకా టీం. రిజిస్ట్రేషన్ ఫీజ్ 600 రూపాయలు మాత్రమే. స్థలం A+ కన్వెన్షన్ సెంటర్, బందర్ రోడ్, విజయవాడ.
వివరాలకు 9299994988. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 20-1-1/3, తుమ్మలావా, రాజమహేంద్రవరం. పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు.